కార్మికుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపీట వేస్తుందని గీత కార్మికుడు అన్నారు. గీత కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గీత కార్మికుల భీమాను అదేవిధంగా గీత కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డికి గీత కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్న కాంగ్రెస్ నేతతో మా ప్రతినిధి ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సర్కార్ నిన్న ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో పాటుగా గీత కార్మికులకు సంబంధించిన నాయకులు ఆయనతో మాట్లాడు. నిన్న రాష్ట్ర సర్కార్ గీత కార్మికులకు శుభవార్త పలికింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాటమయ్య రక్షణ కవచం ఇచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి సంబంధించి హామీలు మాత్రమే ఇచ్చింది, కానీ ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకురాలేదు. సో అనేక మంది వర్షాకాలంలో కానీ వేసవి కాలంలో కానీ అకస్మాత్తుగా మృతి చెందిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చెట్లపై పడి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వాళ్ళు లైఫ్ టైం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ అలాంటి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తాము అవి ఇస్తామని చెప్పడమే తప్ప ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. బట్ మొదటిసారిగా కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలను తీసుకొచ్చిన దానికి ఎలా కృతజ్ఞతలు చెప్తారు? చాలా సంతోషంగా ఉన్నాము. లాస్ట్ టైం గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం పట్టించుకోలేదు. గౌడ్స్కి ఏది కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ మాటలే మాట్లాడిండు. ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చేతుల్లో చేసి చూపించారు. స్వయంగా మా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చొని టెస్టింగ్ చేయించి ఓకే చేసినా కానీ దగ్గర కూర్చుని చెట్టు పైన 20-30 నిమిషాలు మా సోదరులు చెట్టు పైన ఉన్నారు. 20-30 నిమిషాలు ఇది పట్టుకోకుండా రేవంత్ అన్న చూసిన దగ్గరుండి కన్ఫర్మేషన్ చేసి నాకనే ఇది కన్ఫర్మ్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి మేము గౌడ్స్ జాతి నుంచి అందరం కూడా మేము రుణపడి ఉన్నాము. మొత్తానికి గౌడ సమాజ వర్గం నుంచి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు కూడా గౌడ సమాజ వర్గం చెప్తారు. వీడియో జర్నలిస్ట్ మనస్తో ప్రణయ్, ఏ న్యూస్, గాంధీ భవన్. నాగర్ కర్నూలు జిల్లాలో